ఎండ్ గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను ఉదయశ్రీ. తూర్పు గోదావరి జిల్లా తుని అగ్రహారంలో పాప జాహ్నవి తప్పిపోయి ఇప్పటికీ వారం రోజులకు పైనే అవుతుంది. అయినప్పటికీ పాప క్షేమంగా తిరిగి రావాలని సోషల్ మీడియా వేదికగా ఎంతో మంది కోరుకుంటూ ఉన్నారు. మరి పాప ప్రాణాలతో తిరిగి వస్తుందా? అసలు జాహ్నవి విషయంలో ఏం జరిగి ఉంటుంది? ఇదే వాల్టి మన టాపిక్. దీనిపై మాట్లాడడానికి మనతో ఉన్నారు ఫ్యామిలీ కౌన్సిలర్, పబ్లిక్ స్పీకర్ అండ్ మోటివేషనల్ స్పీకర్ రజనీ రమ గారు. నమస్తే అండి. నమస్తే అమ్మ. జాహ్నవి తప్పిపోయి 1 వీక్ పైనే అవుతోంది. ఇంకా వెతుకుతూనే ఉన్నారు. పాప బాగా క్షేమంగా తిరిగి రావాలని ఎంత కోరుకుంటున్నప్పటికీ హోప్స్ మాత్రం మెల్లిమెల్లిగా పోతూ ఉన్నాయి. సో అయితే ఇది చిన్న పాప అలా అవ్వడం అనేది చాలా దురదృష్టం. ఇక్కడ తల్లిదండ్రులు జాగ్రత్త తీసుకోలేదా అంటే తీసుకున్నారు కదా. ఇప్పుడు ఆ తండ్రి వెనక్కి తీసుకొచ్చి ఇంటి దగ్గర దించాడు. అమ్మ వద్దు, నేను వస్తాను అని చెప్పి చిన్న పాపకు సముదాయించి ఎత్తుకొని తీసుకొచ్చి ఇంటి దగ్గర దింపి మళ్ళీ తను పొలం దగ్గరికి వెళ్ళాడు కదా. ఇక్కడ పొలం మధ్యలో వాళ్ళ ఇల్లు, కాపలాదారుగా ఉన్నారు అని చెప్తున్నారు కదా. అది కేసీ అగ్రహారం, అదే తుని ప్రాంతంలో, తుని పరిసర ప్రాంతాలకు సంబంధించిన కేసీ అగ్రహారం అనే ఊరు అనుకుంటుంది. అక్కడ పొలాలకి సంబంధించిన కాపలాదారుగా ఇతను ఉన్నాడు. ఉన్నప్పుడు పొలాల మధ్యలోనే ఇల్లు వేసి ఇతనికి ఇచ్చినట్టున్నారు, పొలం కాపలా కాయటానికి. అయితే అతను మరి ఇంటి దగ్గర నుంచి పొలంలోకి వెళ్ళాలి కాబట్టి వెళ్తుంటే పాప వెంటబడితే మళ్ళీ వస్తానమ్మా అని ముద్దులాడి ఎత్తుకొని తీసుకొచ్చి ఇంట్లో దింపి వెళ్ళాడు. మరి ఇంట్లో భార్య కూడా ఆపి చూడాలి కదా. అంటే ఇంకో తంటి పాప ఉయ్యాల్లో ఉంది తనకి. మరి ఆ పాపను చూసుకుంటూ అక్కడక్కడే ఆడుకుంటుందిలే పాప అన్నట్టుగా ఉంటారు తల్లిదండ్రులు కొంతమంది. మరి అక్కడ తల్లి కొంచెం చూసుకున్నట్టయితే దింపాడు కదా, మళ్ళీ వెళ్తుందేమో అని మళ్ళీ రాని వెనక్కి లాక్కొస్తాం సాధారణంగా పిల్లల్ని. నాన్న వస్తాడు నువ్వు రామ్మా అని లాక్కొని వెళ్తాం మనం ఇంట్లోకి. మరి ఆవిడ తీసుకెళ్ళిందా లేదా అక్కడ తెలియలేదు. ఇంకో చంటి పాప ఉయ్యాల్లో ఉంది కాబట్టి ఆ పాపను చూసుకునే ఇదిలో పడిపోయిందేమో మరి తెలియదు. ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి. కాకపోతే అక్కడ వీళ్ళ ఒక్క ఇల్లే కాబట్టి చక్కగా అంతా క్లీన్ చేసుకొని ఉంచుకుంటారు. అక్కడక్కడ తిరుగుతుందిలే అన్న భరోసా, ఇంకెవరు లేరు కదా ఏం కాదులే అన్న భరోసా ఒకటి ఉంటుంది. అయితే పాప మళ్ళీ వెళ్ళడం ఆవిడ గమనించి ఉండదు. మరి అక్కడ గీసీలు ఏం లేవు కదా. పాప వెళ్ళింది బాగానే ఉంది. మరి ఆ పాపకి దారి ఎలా తెలుస్తుంది తెలియదు. ఒక 4 అడుగులు, ఒక 2-3 మీటర్లు నడిచిన తర్వాత పిల్లలకి గమనించారంటే దారి తెలీదు కదా. తండ్రి ఎటు వెళ్ళాడో తెలీదు. ఒకవేళ ఇటు వెళ్ళాడు అనుకుని అటు వెళ్ళొచ్చు, అటు వెళ్ళాడు అనుకుని ఇటు వెళ్ళొచ్చు, లేకపోతే ఇంటి ముందుకు వెళ్ళాల్సింది ఇంటి వెనక్కి వెళ్ళొచ్చు, ఏదైనా జరగచ్చు. చిన్నపిల్లలు వాళ్ళకి ఇంకా అంత తెలియదు గుర్తులు. కాబట్టి ఆ పాప ఎటో వెళ్ళింది. వెళ్ళిపోయినప్పుడు మిస్సింగ్. వెంట కుక్క కూడా వెళ్ళిందండోయ్. కుక్క కూడా వెళ్ళి కాపలా వాళ్ళకి అలవాటైన పెంపుడు కుక్క కాబట్టి కుక్కలు పిల్లలతో బాగా కలిసి ఉంటాయి. పిల్లలు కూడా పెంపుడు పిల్లులు, పెంపుడు కుక్కల చుట్టూ ఆడుతూ ఉంటారు. వాళ్ళకి భయం అనేది తెలీదు. చూసారంటే చిన్నపిల్లలకి అసలు భయం అనేది తెలియదండి. వాళ్ళకి ఎటు పడితే అటు వెళ్ళిపోతారు. రమ్మంటే చీకట్లో కూడా వస్తారు. వాళ్ళకి మనం నేర్పిస్తాం భయం అనేది. కాబట్టి ఆ వయసులో భయం తెలీదు. ఎటు పడితే అటు వెళ్ళిపోతారు. ఆ క్రమంలోనే పాప వెళ్ళిపోయింది. ఆ పాపకి కుక్కకి బాండ్ ఉండబట్టి ఆ కుక్క కూడా వెళ్ళింది. అయితే ఇప్పుడు మనిషి, పాప అనేది మనిషి, కుక్క అనేది జంతువు. ఆ యజమాని కిందే లెక్క కుక్కకి ఆ పాప కూడా. యజమాని ఎటు వెళ్తే అటు వెళ్ళడం అనేది ఈ కుక్క యొక్క సహజ లక్షణం. సో యజమాని వెళ్తుంది కదా, ఇది వెళ్ళింది. అంతేగాని పాపను ఇటు వెళ్ళకూడదు, ఇటు రమ్మని లాక్కు వస్తుంది, అది లాక్కు రాదు. పాప ఎటు వెళ్తే తను అటే వెళ్ళింది. కాబట్టి కుక్క కూడా తనకు తోడుంది కదా అని చెప్పి పాప తను వెళ్తున్న వైపే ఎటో వెళ్ళిపోయింది. అలా వెళ్ళిపోయి ఎక్కడికి వెళ్ళింది అనేది మనకు తెలియదు. ఇక్కడ మనకు చెప్పారు మధ్యలో ఒక పిచ్చివాడు వచ్చి మీ పాపను నేను చూశాను అని చెప్పాడు కదా. మరి చూశాను అన్నప్పుడు తీసుకొచ్చి దింపాడా? అదే కదా. చూసి వదిలేస్తారా? 2 ఏళ్ల పాపను వదిలేయడం నిజంగా పిచ్చివాడైతే గనక నేను చూశానని చెప్తారా? ఏమో కొంతమంది పిచ్చివాళ్ళు నిజంగా అన్నీ తెలుస్తాయి కానీ వాళ్ళు చేసేది వాళ్ళకి తెలియదు. పిచ్చితనంగా ఓ రకంగా ఉంటుంటారు. అలా ఏమన్నా చెప్పాడా? చెప్పి మరి అతను ఎటు వెళ్ళిపోయాడు? అలా చెప్పినప్పుడు ఇంట్లో తల్లో తండ్రి ఉన్నప్పుడు పద ఎక్కడ అని చెప్పి ఆ వాణ్ణి తీసుకుని వెళ్ళాలి కదా. ఎందుకు వదిలేశారు? మీ పాప తండ్రి దగ్గరికి వెళ్ళి ఉండాలి, వెళ్ళలేదు. నేను అక్కడెక్కడో చూశానని ఈ అబ్బాయి చెప్తున్నాడు. అరే తండ్రి దగ్గరికి వెళ్ళకుండా ఈ అబ్బాయి ఎవరో అక్కడెక్కడో చూశానంటున్నాడు అని చెప్పి ఎక్కడా అని చెప్పి వెంటాడి గబగబా వెళ్ళి చూపించమని అడగాలి కదా. మరి అడగలేదా? అప్పటికి కుక్క కూడా ఇంకా రాలేదు.
కదా, అవును. రాలేదు. మరి అబ్బాయిని ఎందుకు వదిలేశారు? పిచ్చివాళ్ళే అని చెప్పి వదిలేశారా? ఉమ్. పిచ్చివాళ్ళు ఎందుకు అవుతారండి? వాళ్ళకి ఏదో ఒక మెంటల్ యాక్సిడెంట్ అయినప్పుడు పిచ్చివాళ్ళు అవుతారు. కానీ తెలివి తక్కువ వాళ్ళు ఏదైనా సరే ఒక మాట అన్నారంటే ఊరకే అనరు. ఉమ్. ఉంటుంది అక్కడ సమ్ మ్యాటర్. దాన్ని అది చాలామంది లెక్క చేయరు పిచ్చివాళ్ళని. కానీ వాళ్ళకి ఒక ఆవేదన ఉంటుంది. వాళ్ళకి కొంత మెమరీ ఉంటుంది. వాళ్ళు కూడా మంచి పనులు చేస్తారు పిచ్చివాళ్ళు గూడా. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారనేది కొన్ని సందర్భాల్లో తెలియకుండా పోతుంది. ఉమ్. ఏది ఏమైనా ఇక్కడ అతన్ని మైండ్ చేయలేదు వీళ్ళు. మైండ్ చేసి ఉండాల్సింది. పట్టుకొని పోలీసులు కూడా తర్వాత అతను ఎక్కడున్నాడో తీసుకొచ్చి అడిగి ఉండాల్సింది. మరేం చేశారనేది తెలీదు. ఇక్కడ ఇదొకటైతే చెప్పాడు, వెళ్ళిపోయాడు. ఇంకా కొంచెం టైం గ్యాప్ వచ్చేసింది. ఉమ్. తండ్రి వచ్చాడు, సాయంత్రం అయింది, రాత్రి అయింది, మళ్ళీ మర్నాడయింది. ఇలా 8 రోజులు గడిచిపోయినాయి. కానీ ఆచూకీ తెలియటంలా. పోలీసులొచ్చారు, డ్రోన్స్ పెట్టారు, మరి ఎన్నెన్నో చేశారు. మరి ఏమన్నా నేల బావులున్నాయా? బోర్‌వెల్స్ ఏమన్నా అక్కడ ఉన్నాయా హోల్స్? అందులో పడిపోయారా? అడవులలో ఉంటాయా ఉండవు గదా! కానీ పొలాల ప్రాంతం గాబట్టి ఎవరైనా అది అలా తీసుకొని సగంలో వదిలేసి ఉండొచ్చు. పొలం వీళ్ళ ఒక్కళ్ళదే కాకపోవచ్చు గదా! ఇంకా చాలా మంది పొలాలుంటాయి గదా! మరి ఎవరైనా ఏ పొలంలోనైనా వేసుకున్నారా అనంటే పాప అసలంత దూరం వెళ్ళనే వెళ్ళదు. అర్థమైందా? అదే. ఒకవేళ ఒక 2, 3 రోజులు అలా తెలియకుండా దిక్కుతోచకుండా పాప పాకుతూ, దేకుతూ ఎటో ఒకటి వెళ్ళిపోతే, చీకటి పడిన తర్వాత ఏడుస్తూ ఒక మూల ఉండిపోతే అంతే అక్కడే కొంచెం ఉండిపోద్ది. డిస్టెన్స్ వెళ్ళిపోయి ఉండొచ్చు. అవును. కానీ ఏమంత దూరం వెళ్ళిపోయి ఉండదు. అవును. చిన్న చిన్న పాదాలండి. ఎంత దూరం అవును. నడుస్తుంది? ఓపిక ఉండాలి కదా, ఏం తిన్నది ఆ! ఏంటి? మొత్తం ఇన్ని రోజులు లెక్క పెట్టుకుంటే ఆ పిల్ల ఎంతో దూరం వెళ్ళి ఉండదు. పావు కిలోమీటర్, అర కిలోమీటర్ కూడా వెళ్ళదు. చిన్న చిన్న అడుగులు అలసిపోయి పడిపోతుంది పాప. ఈ లోపల అది మధ్యాహ్నం సమయమా, ఉదయం సమయమా తండ్రి తీసుకొచ్చి దింపిన సమయం అది నాకు తెలియలేదు. సాయంత్రం అయిపోయినప్పుడు చీకటి పడితే పిల్లలకి అందులోకి పొలాలు, చెట్లు వెనక ఉమ్. అడవంటున్నారు. తొందరగా చీకటి పడే అవకాశాలుంటాయి అక్కడ. ఉన్నప్పుడు పాపకి దారి తెన్ను తెలియక ఒక చోట స్ట్రక్ అయిపోవచ్చు. అయిపోయి అలిసిపోయి నిద్ర కూడా పోవచ్చు. ఉమ్. కుక్క కూడా ఉందంటున్నారు. 2, 3 రోజుల తర్వాత కుక్క వెనక్కొచ్చిందంటున్నారు. అంటే పాపకు అక్కడ ఏమీ కాలేదు. పాప బాగానే ఉంది అని అనుకోవచ్చు మనం. కుక్క ఉమ్. కూడా ఉందంటే. లేదు పాప మీదకి ఏదైనా అటాక్ చేస్తే కుక్క ఎంతో కొంత ఫైట్ చేస్తుంది. కదా! అవును. అదంతా జరిగాకే 2, 3 రోజుల తర్వాతే ఇంటికొచ్చిందది. ఉమ్. ఆ తర్వాత దాన్ని క్యాచ్ చేశారు. ఏదో మెడిసిన్ ఇచ్చారు, తిండి పెట్టారు, మళ్ళీ దాన్ని తీసుకొని ఎళ్లారు. కానీ పాప జాడ లేదు. ఇక్కడ నాకు 2 అనుమానాలు కలుగుతున్నాయి. ఆ పిచ్చివాడు ఏమన్నా చేశాడా ఆ పిల్లని? ఉమ్. పిచ్చివాళ్ళ చేతిలో రాయిస్తే ఏం చేయలేదు. ఎటు పడితే అటు ఏస్తారు కదా! అట్లానే ఉమ్. మనుషుల్ని చూసినా రెచ్చిపోతారు వాళ్ళు. చిన్న, ఉమ్. పెద్ద అనేది తెలీదు. ఆ ఇదిలో ఆ పాపని ఏమన్నా చేసి ఉమ్. ఎక్కడైనా పడేశాడా? అంటే అత్యాచారం అని నేను అనటం లేదు ఇక్కడ. అదే. పిచ్చివాడు కాబట్టి ఉమ్. పిచ్చితనంగా కొట్టడం గాని, అదే అలా ఏమన్నా. గబుక్కున కాలు చేపట్టుకుని గిరగిరా తిప్పడం గాని, ఇసిరేయటం గాని అలాంటివేమన్నా చేశాడా? ఉమ్. పాప జీవంతోనే ఉంటే ఆ పాపతోనే ఉండి అలా ఉందా? పాప చనిపోయాక ఎంతకి కదలకపోతే తిరిగి ఇంటికొచ్చిందా? ఈ మధ్య కొన్ని సినిమాల్లో కూడా చూస్తున్నాం. కుక్కలు వచ్చి ఆచూకీలు చెప్పడం అనేది. ఉమ్. కుక్కలకి సహజంగా ఉంటుంది ఆ సెన్స్. మరి అప్పుడు వచ్చింది. పాప చనిపోయాక వచ్చిందా? అది చెప్పాలని తాపత్రయంతో ఇంటికొచ్చింది కానీ వీళ్ళు సరిగ్గా క్యాచ్ చేయలేదా? ఉమ్. ఇవన్నీ అనుమానాలు దారితీస్తున్నాయి. ఇంకొకటి అక్కడ పాపని వదిలేసి వచ్చిన సమయంలో ఏ కుక్కలో, నక్కలో పీక్కుని అడవిలోకి లాక్కెళ్ళాయా? లేకపోతే అక్కడేమన్నా 4, 5 కుక్కలు అటాక్ చేస్తే పాప చనిపోయిందా? ఉమ్. ఒక సందర్భంలో కుక్క మూతికి రక్తం కూడా అంటుకుంది అని చెప్పారు మనకి. ఉమ్. అంటే కుక్క కూడా వాటితో ఫైట్ చేయటం వల్ల ఆ ఉమ్. పాపని ఉమ్. కుక్కలేమన్నా ఇది చేస్తే బ్లడ్ వస్తే ఆ ఫైటింగ్‌లో కుక్కకి కూడా బ్లడ్ అంటుకుందా? ఎన్నో అనుమానాలు. అనేది ఆ కుక్క నిజంగా అది నిజమైతే ఆ బ్లడ్‌కి కూడా టెస్ట్ చేయాలి కదా! ఉమ్. కుక్క మూతికి అంటుకున్న బ్లడ్ కూడా టెస్ట్ చేస్తే ఉమ్. ఆ కరెక్ట్. పాప బ్లడ్ గ్రూప్ ఏంటో వాళ్ళకి తెలిసే ఉంటుంది కదా! ఉమ్. పాప పుట్టాక 2 సంవత్సరాలయింది. ఉమ్. మరి ఏమన్నా మ్యాచ్ చేస్తే ఏమన్నా తెలియొచ్చు. కాబట్టి ఇది కుక్కలన్నా పాపను ఆగం చేసి అటు ఆ కుక్కలన్నాక జంతువులు. ఉమ్. అవే ఒక్కదానికొకటి పోట్లాడుకుంటూ ఆ పాపను ఎటన్నా ఈడ్చుకెళ్ళిపోయినాయి చాలా దూరం. కుక్కలు ఎక్కడికో వెళ్ళిపోతాయి కదా! అవును. చాలా దూరం వెళ్ళిపోతాయి అడవి అందులోకి. లేదు ఆ పిచ్చివాడు ఏమన్నా చేసి ఏ గోతిలోనో పడేసాడా తెలియకుండా. అలా ఉమ్. పడేస్తే ఆ పిచ్చివాడు ఆ చుట్టుపక్కల ఎక్కడన్నా పడేయాలి. ఉమ్. పోలీసుల ఇన్వెస్టిగేషన్‌లో తెలియాలి ఆ సాక్ష్యాలు. మరి అది లేదు. ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే ఆ పిచ్చివాడు ఎక్కడున్నాడో లాక్కు రావటం. ఉమ్. సెకండ్ ఏంటంటే ఆ అడవిలోకి చాలా దూరం వెళ్ళి ఏమన్నా సెర్చ్ చేయటం. ఒకవేళ పాప నామరూపాలు లేకుండా ఆ కుక్కలేమన్నా
తినేసి ఇది చేసేసినాయా, ఏమైనా ఆధారాలు అయితే దొరుకుతాయి ఉదయ. అదే అలా కొంచెం లోతుగా వెళ్ళాలి, ధైర్యం చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తే. నాకైతే ఇలా అనిపిస్తుంది, ఏదైనా కుక్కలు ఏమైనా అటాక్ చేశాయా అని అనిపిస్తుంది. రైట్, ఈ చూద్దాం. ఈ కుక్క వచ్చి మళ్ళీ వెళ్ళింది, మళ్ళీ వచ్చింది చూడండి, మళ్ళీ చనిపోయింది అంటున్నారు. లాస్ట్ కి చనిపోయింది. మ్మ్. దానికన్నా ముందు లాస్ట్ మ్మ్. బట్ వెళ్ళి వచ్చింది మళ్ళీ. హ్మ్. ఇది కుక్క మెడకి GPS కట్టారు, ఇంజెక్షన్ చేశారు, దాన్ని శక్తి కోసం ఏదో ఇంజెక్షన్ చేసి ఉంటారు, GPS రూట్ కోసం చేసి ఉంటారు. అయినా కూడా ఆ కుక్క పాప అక్కడ లేకుండా ఏమన్నా ఈడ్చుకెళ్ళిపోతే కుక్క మాత్రం ఏం చేస్తుంది, ఆధారాలు దొరకల కదా. మ్మ్. అడివిన తర్వాత ఆకులు అవి ఇవి రాలి ఉంటాయి, ఈడ్చుకెళ్ళిన క్రమంలో అవి కొంచెం ఇదై ఉంటాయి, డిస్టర్బ్ అయి ఉంటాయి ఆ రూట్ అంతా కూడా. కుక్క మ్మ్. కూడా కనిపెట్టలేకపోయిందా. కానీ మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ వెళ్ళింది చూశారు, మ్మ్. మళ్ళీ ఏదో అక్కడ మ్మ్. వెతుకుదామని వెళ్ళి ఉంటుంది, తన యజమాని పాపం, మ్మ్. పాప అటాచ్మెంట్ కాబట్టి వెతుకుదామని వెళ్ళింది. కానీ ఈ కుక్కకి అక్కడ ఆధారం దొరికిందా, చెప్దామని వచ్చిందా, లేదా ఆధారం దొరకలేదా, తిరిగి వచ్చేసిందా అనేది ఇక్కడ మనకు అర్థం కావట్లేదు. ఏమైనా పాపం ఆ కుక్క కూడా చనిపోవడం చాలా చాలా విచారకరము. ఒక మ్మ్. ఆధారం కూడా పోయి, పాపం అది జీవే, అదే అది కదా. కూడా ఫైట్ చేసి ఉంటుంది. మ్మ్. ఏమైనా సరే ఆ పాప కనీసం ఆధారాలన్నా దొరకాలి. పాప ఏమీ అవ్వకుండా ఏ చెట్టు మొదట్లోనో సినిమాలో చూపించినట్టు ఏ జంతువో కాపాడి ఏ చెట్టు కింద పాప జీవంతో దొరికిన భగవంతుడికి కృతజ్ఞతలు తెలుపుకోవచ్చు మనం. ఏమైనా ఆ దిశగా మ్మ్. ఇన్వెస్టిగేషన్ చేయడం అనేది నాకు అనిపిస్తుంది మంచి పద్ధతి అని. రైట్, థ్యాంక్ యూ అమ్మా.